పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండలం గొలగమూడి పుణ్యక్షేత్రానికి ఆనుకొని ఉన్న ఆదాల కాలనీ నందు గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గిరిజన కాలనీలో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేశారు. కానీ కనీసం సైడ్ కాల్వలు నిర్మించడం గానీ సిమెంట్ రోడ్లు కొద్దిగా హైట్గా వేయడం గానీ చేసిన పరిస్థితి లేదు. గొలగమూడి పుణ్యక్షేత్రానికి ఆనుకొని ఉన్నటువంటి ఆదాల గిరిజన కాలనీ వర్షాలు వస్తే 3 అడుగుల లోతు నీళ్లలో కాలనీ ఉండిపోయే పరిస్థితి. ఆ నీళ్ల వల్ల ఇళ్లలోకి విషపూరితమైన పాములు రావడం వల్ల నీళ్లు తగ్గేంత వరకు కూడా ఇళ్లలోంచి బయటికి పోవాలంటే ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం నేడు ఆ గిరిజన కాలనీకి వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలించి కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన కాలనీలో నిలబడిన నీళ్లు కాల్వల రూపంలో బయటికి తీయించి వాళ్ళకి సైడ్ కాల్వలు నిర్మించే విధంగా కూటమి ప్రభుత్వం నుంచి పని చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమినేని వాణి భవానీ నాయుడు, పినిశెట్టి మహేష్, సందూరి శ్రీహరి, మణి, బోలా అశోక్ గ్రామస్తులు పాల్గొన్నారు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ సమస్య ఉందని చెప్పి మా దృష్టికి వస్తే మేము వెంటనే వెళ్ళి అక్కడ సమస్యను అడిగి తెలుసుకొని దానిని పరిష్కరించే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది కూటమి ప్రభుత్వం, అందులో జనసేన పార్టీ. ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అవధూత భగవాన్ వెంకయ్య స్వామి వెలిసినటువంటి పుణ్యక్షేత్రమైన గొలగమూడి అనికేపల్లి పంచాయతీలో ఆదాల్ నగర్. ఈ ఆదాల్ నగర్ అంటే గిరిజనులు నివాసం ఉండేటువంటి స్థలం. ఎంతో కనీసం 70 కుటుంబాల గిరిజనులు నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సర్వేపల్లి రిజర్వాయర్ 2 అనిపించే విధంగా ఇక్కడ మొత్తం కూడా నీళ్లతో నిండిపోయి ఈ నీళ్లు పోయేదానికి అవకాశం లేకుండా ఉంది. అందువల్ల ఇళ్లలోకి పాములు వచ్చి వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి నాకు నిన్ననే తెలిసిన విషయం. వెంటనే ఇక్కడికి వచ్చాం, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నాం, ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇటీవల కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చామయ్యా, పంచాయతీ వాళ్ళు వచ్చారు, ఏదో తూతూ మంత్రంగా లాగారు కానీ నీళ్లు పోలేదు, నీళ్ళు ఇలాగే ఉన్నాయి అని అంటే వచ్చి చూసాం, ఒక్క చుక్క నీళ్లు కూడా పోలా, ఇవి ఇప్పుడు అలా పోయే పరిస్థితి లేదు, కాలువ పూర్తిగా లోడితే తప్ప నీళ్లు పోవు. కాబట్టి కూటమి ప్రభుత్వం అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఏదైతే సిమెంట్ రోడ్లు నిర్మాణం చేశారో వీళ్ళు కనీసం సైడ్ కాలువలు కూడా లోడలా, సిమెంట్ రోడ్లు వేసుకొని వచ్చిన రూపాయిని జోబీలు వేసుకున్నారు కానీ ఏడ నీళ్లు స్టోరేజ్ అయిపోతే వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ ఇళ్లలో వచ్చినటువంటి వేస్ట్ వాటర్ అంతా కూడా ఎటు పోవాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఎలా సిమెంట్ రోడ్లు నిర్మాణం చేస్తారు? 5 ఏళ్ల వైసీపీ పాలనలో మీ యొక్క చేతి వాటాను ప్రదర్శించి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పంచాయతీలో సిమెంట్ రోడ్లు వేసారు కానీ వాటికి లింక్డ్గా కాలువల్లోడి కాలువల్లోంచి నీళ్లు ఎక్కడికి పోవాలనేటువంటి ఆలోచన లేదా, జ్ఞానం లేదా? లేదంటే ఆనాటి శాసనసభ్యులు ఆనాటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమన్నా వాళ్ళకి వసతులు కల్పించబాకండాయా, ఆ నీళ్లు వాళ్ళ ఇళ్లలోనే ఉండాలని ఏమన్నా చెప్పాడా అని నేను అడుగుతున్నా. ఏమయ్యా, కడుపుకు మనం అన్నం తింటున్నాము, స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటింది. గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కాలువలు లోడేటప్పుడు, పంచాయతీల్లో రోడ్లు వేసేటప్పుడు ఆ వేస్ట్ వాటరు అక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో ఉంటే నీళ్లు ఎటు బయటికి పోవాలా? బయటికి పోనట్టుకి కాలువలు లోడాలా పర్లేదా? అంత మాత్రం జ్ఞానం లేదా? జ్ఞానం ఉందా లేదా? మనం సమాజంలో ఉన్నామా లేదా? ఏదో ఎలక్షన్స్ వచ్చాయి, 5 సంవత్సరాలు పరిపాలన చేసాము, మనకు కావాల్సిన వరకు దాచుకున్నాము, మన బిడ్డలు మనము భవనాలను కట్టుకున్నాము, బ్రహ్మాండంగా ఉన్నాము, మన బిడ్డలు బాగా చదువుకున్నారంటే కాదు. పేద బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏంది, వాళ్ళ కాలనీల్లో వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలను పరిష్కరించాలా పర్లేదా అనేటువంటి ఆలోచన ఉండాలి. ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల పాటు శాసించినటువంటి మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు కాకినాడలో. ఆ విషయం మీద నిన్నటి రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావు. ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో ఇటీవల కురిసిన వర్షాలకి తుఫాను కారణంగా గిరిజన కాలనీలకు నీళ్ళు వచ్చి గిరిజనులు ఇబ్బందులు పడతా ఉంటే నువ్వు కానీ నీ కార్యకర్తలు కానీ నీ నాయకులు కానీ దోచుకున్న వాళ్ళు కానీ దాచుకున్న వాళ్ళు కానీ ఒక్కడు కూడా వచ్చి ఇక్కడ ఎందువల్ల ఇబ్బందులు పడుతున్నారు, నీళ్ళు ఎందుకు పోలేదు, దీనికి వసతిని కల్పించాలా పర్లేదు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా వచ్చి చూసిన పరిస్థితి కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్న పరిస్థితిలే మీడియా సమావేశాలు పెట్టుకొని
ఎన్డీఏ కూటమిని మాట్లాడడం, ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులను మాట్లాడడం కాదు. మీకు చేతనైతే, మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే మీ 5 సంవత్సరాల పాటు మీ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదు కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము సమస్యలను తెలియజేస్తూ సమస్యలను పరిష్కరిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామయ్యా. కాకాండి గోవర్ధన్ రెడ్డి కోట్ల రూపాయలు దోచుకొని భవనాలను కట్టుకొని కరోనా ప్యాలెస్ని కట్టుకుని ప్యాలెస్లో నువ్వు నీ కుటుంబం బాగుందనుకుంటున్నావేమో. భగవంతుడు ఎవరిని వదిలిపెట్టడు, ఈ విషయం గుర్తుపెట్టుకో. ఇదే వెంకటాచల మండలంలో కోట్ల రూపాయల విలువ చేసే గ్రామాలను దోచుకున్నారు. కనీసం ఆ గ్రామాల నుంచి ప్రజలు ఇబ్బందులు లేకుండా, గిరిజనులు ఇబ్బందులు లేకుండా, పాములు ఇళ్లలోకి రాకుండా, నీళ్లు ఇళ్లలోకి రాకుండా వసతిని కల్పించాలా. లేదు వర్షాలు వచ్చినాయి మనం పోయి చూడాలా, మన కార్యకర్తలు చూడాలా, వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ ఉంటే చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే మీరు 5 ఏళ్ల పాటు ఏమి చేయలేదు కాబట్టి, తలెత్తుకునే ప్రజల్లోకి రాలేరు కాబట్టి ఆనాడు పోతున్నాం, ఈనాడు పోతున్నాం, ప్రజల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆదాల నగర్లో ఉన్నటువంటి గిరిజనులందరికీ నేను ఒకటే మాటిస్తున్నా, 24 గంటల లోపల ఈ నీళ్ళన్నింటినీ కూడా కాలువల ద్వారా తీపిచ్చి పంపించే బాధ్యత ఎన్డీఏ కూటమిలో, కూటమి అభ్యర్థుల్లో, కూటమికి సంబంధించిన పార్టీల్లో జనసేన పార్టీ నుంచి నేను హామీ ఇస్తున్న వాళ్ళకి, మీకు ఈ సమస్యను నేను పరిష్కరిస్తా. రెండోది, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తా. గిరిజనులకు ఎప్పుడు సమస్య ఉందన్నా, గిరిజన కాలనీలో ఇబ్బందులు ఉన్నాయన్నా మొట్టమొదట ఆయన స్పందించి ఆ సమస్యను పరిష్కరిస్తారు. కాబట్టి నేను ఆయన దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఈ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తానని చెప్పి గిరిజన కాలనీ వాసులకు మాటిస్తున్నారు. ఆదాల నగరు మేము ఈ నీళ్ళల్లో ఉండి ఎవరికెవరికి చెప్పుకున్నా మాకు ఈ వసతి ఎవరు చేయటం లేదు. దయచేసి మాకు నీళ్లు పోయే వసతి చేయమని అందరినీ ప్రార్థిస్తున్నాము. దయచేసి మా కష్టాలు నెరవేర్చండి. చెప్పుకుంటున్నామని మా మీద బాధపడద్దు. మేము ఇళ్ళల్లో నీళ్ళు వచ్చేసి పాములు తిరుగుతాం, ఒక పక్క చేపలు తిరుగుతున్నాయి. చిన్న పిల్లల్ని ఎత్తుకొని తిరగాలన్నా కానీ, పని పోవాలన్నా, చేయాలన్నా పొద్దున పోతే నైట్కి వచ్చేవాళ్ళం. మేము ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి అందరికి చెప్పుకుంటున్నాము. మీరేదో తక్కువ, వాళ్ళేదో ఎక్కువ అని చెప్పుకోవట్లేదు. మా బాధలు మేము చెప్పుకుంటున్నాం. అది మీరు అర్థం చేసుకొని మాకు నీళ్ళు పోయే అవకాశం ఒక్కటే కాపాడండి మమ్మల్ని అని చెప్పి ప్రాధేయపడుతున్నాం.